బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను లాగ్స్. ముందుగా అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం 2025. ఈ వీడియో అంతా 31st నైట్ సెలబ్రేషన్స్ అండి, న్యాచురల్ లాగ్. ఆ రోజు మాకు డిన్నర్ అండ్ కొన్ని ఫన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ కేక్ కటింగ్ చేశారు. సో కొత్త సంవత్సరం అనంగానే మనం ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి అనుకుంటాము. కొంచెం బెటర్‌గా లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకుంటాము. సో దానికోసం ఎక్సర్‌సైజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటం కానీ, మనీ సేవింగ్స్ చేసుకోవటం కానీ, ఏవైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నవి స్టార్ట్ చేయటం కానీ, 2024లో మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉండటం కోసం, ఇలాగ రకరకాలుగా ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటాం కదా అండి. సో, అట్లాగనే నేను కూడా ఈ సంవత్సరం అంతా ఒక రిజల్యూషన్ తీసుకున్నాను. అట్‌లీస్ట్ డేలో హాఫ్ ఎన్ అవర్ మనం అనుకుంటాము. అనుకున్నయి జరగాలంటే పక్కాగా ప్లానింగ్ అనేది ఉండాలి కదా అండి. షెడ్యూల్ కూడా ఉండాలి. ఎన్ని చిన్న ఫంక్షన్‌కైనా, పెద్ద ఫంక్షన్‌కైనా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో, మనం డేలో చేసే వర్క్స్‌కి కూడా ఒక షెడ్యూల్ అనేది ఉండాలి. సో, అది ఉంటే గనక మనకు ఆటోమేటిక్‌గా ఆ టైం అనేది మనం కేటాయించుకోగలం. ఎక్సర్‌సైజ్‌కి నాకు హాఫ్ ఎన్ అవర్ కావాలి. సో, నేను అది షెడ్యూల్ వేసుకున్నాను అంటే ఆ టైం అనేది మనకొచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఆ టైంకి మనం సెట్ అయిపోయి, ఆ టైంలో ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేసుకుంటాము. సో, ఈ ఇయర్ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎట్లా అయినా ఈ ఇయర్ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యానండి. సో, అలాగనే చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరేం రిజల్యూషన్ తీసుకుంటున్నారో కామెంట్ చేసేయండి కింద. సో, ఇంకా ఎక్సర్సైజెస్ చేంజ్ చేసుకోవాలని, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని, మనీ సేవింగ్స్ చేసుకోవాలని, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో, మీరేమి రిజల్యూషన్ తీసుకున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.